నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. ఈ మధ్య కాలంలో మనం భారత్ రైస్ అనే పేరును ఎక్కువగా వింటున్నాం. సో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ను ప్రవేశపెడుతోంది. ఎక్కడో 60లు 70లు పెట్టి కొనుక్కునే బియ్యాన్ని మనం అదే నాణ్యతలో 25 రూపాయలకే కొనుక్కోబోతున్నాం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏమిటి భారత్ రైస్? భారత్ బ్రాండ్ పేరు మీద ఇప్పటికే అటు శనగపప్పు, గోధుమ పిండి విక్రయాలు జరుగుతున్నాయని మనం తెలుసుకుంటున్నాం. అదే కోవలో ఇప్పుడు భారత్ రైస్ కూడా రాబోతోంది అని తెలుస్తోంది. మరి ఈ భారత్ రైస్ ఏమిటి, ఎక్కడ లభిస్తుంది, ఎవరికి లభిస్తుంది, అండ్ ఎప్పటి నుంచి ఈ భారత్ రైస్ అందరికీ అందుబాటులో ఉంటాయి? సో ఏం చేయాలి ప్రజలు కూడా ఈ భారత్ రైస్ తీసుకోవాలి అంటే, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు రాజేష్ కుమార్ గారు ఉన్నారు, రూరల్ డెవలప్మెంట్ కన్సల్టెంట్. వారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజేష్ కుమార్ గారు, భారత్ రైస్ అనే మాట ఎక్కువగా వినబడుతోంది. సో 25 రూపాయలకే కిలో బియ్యం అంటూ కూడా వార్త వస్తోంది. ఏమిటి అంటే ఈ భారత్ రైస్ అంటే ఏమిటి, ఎవరికి ఈ భారత్ రైస్ ఉద్దేశించింది, తర్వాత ఎక్కడ దొరుకుతుంది, అసలు ఈ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు భారత్ రైస్ అని ఒకటే కాదండి, భారత్ బ్రాండ్ తోటి మనకి నాఫెడ్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్, తర్వాత ఈ హకాభవన్లో ఉండే ఇది నేషనల్ వైడ్ గా ఈ 3 రకాల వస్తువులను మనం కొనుక్కోవచ్చు. బియ్యము, ఇందాక మీరు చెప్పినట్టు శనగపప్పు, గోధుమ పిండి. వీటిని ఒక 100 మొబైల్స్ వ్యాన్స్ ద్వారా రీసెంట్ గా నవంబర్ 6వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే ఒక రౌండ్ సరఫరా అయ్యింది ఇప్పటి వరకు. మనకి స్టాక్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అట్లా ఇది భారత్ బ్రాండ్ అనే పేరుతోటి గవర్నమెంట్ ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని ఒకటి ఉంటుందండి. ఎప్పుడైతే మార్కెట్ లో ధరలు పెరుగుతూ ఉంటాయో ఆ వాటిని వీటిని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని ఒకటి పెట్టింది. ఈ ఫండ్ ద్వారా ఈ మార్కెటింగ్ ఫెడరేషన్, తర్వాత కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF అని ఉంటుంది. దీని ద్వారా ఒక మొబైల్ వ్యాన్స్ పెట్టారు. తర్వాత కొన్ని అవుట్లెట్స్ కూడా త్వరలో ఓపెన్ చేస్తారు. తర్వాత వాళ్ళ మెంబర్ సొసైటీస్ ఉంటాయి, కొన్ని FPOs అని మనం వింటూ ఉంటాము, ఫార్మర్ ఫెడరేషన్స్. వీటన్నిటి ద్వారా వాటిని అమ్మటానికి ఒక ప్రయత్నాలు మొదలైనవి. దీంట్లో భాగంగా మొన్న 6వ నవంబర్ మొదటి రౌండ్ భారత్ బ్రాండ్ తోటి ఉన్న ఆటా అంటే గోధుమ పిండి మనకి ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ ద్వారా మనకి అందుబాటులోకి వచ్చింది. దాంతో పాటు శనగపప్పు కూడా 25 kgs బ్యాగ్ మనకి అమ్మటం జరిగింది. ఇది ఎవరంటే వాళ్ళు కొనుక్కోవచ్చు అండి, దాంట్లో ఏమి రిస్ట్రిక్షన్ లేదు. మీకు ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం. అంటే మళ్ళా ఎవరో కొద్ది బ్లాక్ చేయకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక చిన్న ఇది పెడతారు. దాంట్లో రేషన్ కార్డు ఉందా లేదా, లేకపోతే సబ్సిడైజ్డ్ ఇది అని కాకుండా వీళ్ళు జనరల్ గా కొంటూ ఉంటారు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా FCI నుంచి, కోఆపరేటివ్ ఫెడరేషన్స్ ద్వారా మార్కెట్ లో రైతుల దగ్గర నుంచి కొన్నదాన్ని సరసమైన ధరలకు మళ్ళా తిరిగి మార్కెట్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. వీటిని ఒక్కొక్కసారి టెండర్లు వేసి అమ్ముతూ ఉంటారు చాలా మటుకు. అలా కాకుండా కన్స్యూమర్ కి కూడా డైరెక్ట్ గా రావాలి అని ఈ చిన్న ప్యాక్స్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మీరు ఒక NCCF వాళ్ళ వెబ్సైట్ లో కానీ, నాఫెడ్ వెబ్సైట్ లో కానీ వెళ్తే వాళ్ళు టెండర్స్ ఇష్యూ చేస్తుంటారు. ఇప్పుడు FCI కొన్న వాటిని కూడా టెండర్స్ ద్వారానే మళ్ళీ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు రేషన్ షాప్స్ లో మనకి జాతీయ సరఫరా ఏదైతే ఉన్నాయో, నేషనల్ ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద మనం రేషన్ షాప్స్ లో దొరికేవి, అవి కూడా FCI ద్వారానే ప్రొక్యూర్ చేసిన బియ్యాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలానే వీటిని హోల్సేల్ లో జనరల్ గా అమ్ముతూ ఉంటారు ప్రైస్ స్టెబిలైజేషన్ కోసము. ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా ఈ మొబైల్ వ్యాన్స్, తర్వాత కొన్ని అవుట్లెట్స్ పెట్టి డైరెక్ట్ గా కన్స్యూమర్ కి, వినియోగదారుడికి డైరెక్ట్ గా వెళ్ళడానికి వీలుగా చిన్న ప్యాక్స్ చేసి అమ్ముతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా చిన్న ప్యాక్స్ చేయలేదు. పెద్ద ప్యాకెట్లు, పెద్ద బల్క్ బస్తాలు మాత్రం బల్క్ టెండర్స్ లో అమ్మటం జరిగేది. వీటి ద్వారా ప్రస్తుతము వాటిని భారత్ బ్రాండ్ అనే ఒక బ్రాండ్ తీసుకుని ఆ బ్రాండ్ ద్వారా మనకి గోధుమ పిండి, బియ్యము, శనగపప్పు ఈ 3 కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే రాజేష్ కుమార్, మీరు అన్నట్లు అంటే ఇది రేషన్ షాప్ లోనే లభిస్తుంది అని అనుకుంటున్నారు కొంతమంది, అలాగా? లేకపోతే బయట కిరాణా షాప్స్ లో? రేషన్ షాప్ తో సంబంధం లేదండి. రేషన్ షాప్ తోటి సంబంధం లేదు. మనకి వాళ్ళవి చాలా అవుట్లెట్స్ ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా.
కొన్ని హాకా భవన్స్ అని వాళ్ళ అవుట్లెట్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి హైదరాబాద్ లో చూస్తే పబ్లిక్ గార్డెన్స్ ఎదుర్కొన్న హాకా భవన్ లో ఓకే వాళ్ళ అవుట్లెట్ ఒకటి ఉంటుంది. ఓకే ఈ నేషనల్ మార్కెట్ వాళ్ళది కానీ, అగ్రికల్చర్ కోఆపరేటివ్ వాళ్ళది కానీ, హ్మ్. ఈ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా కేంద్రీయ భాండార్స్ అని ఉంటాయి కొన్ని. ఓకే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అవుట్లెట్స్ అన్నమాట ఇవి. ఓకే వీటిల్లో మనకి అందుబాటులో ఉంటాయి. హ్మ్. జనరల్ గా ఇంతకు నేను చెప్పినట్టు ఇవి మార్కెట్ ద్వారా వీటి ద్వారా హోల్సేల్ లో వాళ్ళు టెండర్స్ వేసి అమ్ముతూ ఉంటారు. ఓకే అయితే ఇప్పుడు బయట మార్కెట్ లో ధరలు ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ కానీ కొన్ని స్టేట్ కంట్రోల్ ఉండే కొన్ని హ్మ్. వాటిల్లో ధరలు మామూలుగా అన్సీజనల్ గా మనకి స్టాక్ లేనప్పుడు కానీ హ్మ్. ధరలు పెరుగుతాయి అనుకున్నప్పుడు వీటిని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు జనరల్ గా. ఓకే అలా ఇంతకుముందు బల్క్ గా చేసేవాళ్ళు అప్పుడు హోల్సేల్ వాళ్ళు కొనుక్కొని మళ్ళీ రిటైల్ ప్యాక్ చేసి అమ్మవలసి వచ్చేది. ఓకే ఇప్పుడు డైరెక్ట్ గా గవర్నమెంటే చిన్న ప్యాక్స్ చేసుకొని Hmm. 25 కేజీస్ బ్యాగ్స్, ఇప్పుడు శనగపప్పు కానీ ఇవి కానీ 25 కేజీస్ బ్యాగ్స్ అమ్మటం జరిగింది. ఇంతకు ముందు హ్మ్. మనకి పేపర్ లో కూడా మనం న్యూస్ చదివి ఉంటాం. నవంబర్ టైంలో హ్మ్. మనకి విస్తృతమైన ప్రచారం అవును. జరిగింది. ఆఫ్ కోర్స్ అవును పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు కాదు కాబట్టి ఎక్కువ ప్రచారం మన న్యూస్ పేపర్స్ చేయవు ఇలాంటి విషయాలు. హ్మ్. మనలాంటి ఛానల్స్ ఎవరన్నా చూపిస్తేనే వినియోగదారుడికి తెలిసేది. అవును సో చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇందాక మీరు అన్నట్టు రేట్ షాప్లో అనే లేకపోతే బయట అనే అయితే ఈ హాకా భవన్స్లో అని అన్నారు కదా, సో అవి రేర్గా కనబడతాయా లేకపోతే విరివిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా? అంటే ప్రస్తుతము ఒక 100 మొబైల్ వ్యాన్స్ కూడా పెట్టారండి. Okay. ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని సిటీస్ లో హ్మ్. వాళ్ళ మొబైల్ వ్యాన్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. హ్మ్. అది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అదే సేల్స్ అయితే అయినాయి అని చెప్పి ఇందాక నేను మాట్లాడటం జరిగింది. యా యా ఇక్కడ ఉన్న చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది నిన్న. ఓకే మాట్లాడినప్పుడు ఆయన ఫస్ట్ రౌండ్ అయిందంటే ఇప్పుడు మాకు స్టాక్ అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ వీక్ లో ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో మళ్ళీ సెకండ్ స్టాక్ వస్తుంది. హ్మ్. అప్పుడు బహుశా రైస్ కూడా రావచ్చు అని చెప్పి అన్నారు. ఈ భారత్ బ్రాండ్ బియ్యం కూడా మనకి అందుబాటులో బహుశా సంక్రాంతి కానుకగా మనకి అందుబాటులోకి రావచ్చు. ఓకే మరోవైపు ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు 50 రూపాయలు పెట్టి కిలో బియ్యం కొంటూ ఉన్నారు బయట వినియోగదారులు. అయితే ఆ బియ్యం నాణ్యత ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. సో ఈ 25 రూపాయల బియ్యం అనేసరికి కొంతమంది తక్కువ నాణ్యత ఉంటుంది అని అనుకునే పరిస్థితి ఉంటుంది. బట్ ఈ నాణ్యత ఏ విధంగా ఉండబోతోంది? నాణ్యత ఇప్పుడు మామూలుగా మీరు చూస్తే కనుక ఈ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్స్ ద్వారా లేకపోతే రేషన్ షాప్స్ లో మనం అనుకున్నట్టు జాతీయ ఉత్పత్తి పంపిణీ వ్యవస్థ ద్వారా మనకి ఇచ్చేటప్పుడు కూడా బియ్యం ఒక్కొక్కసారి మంచి క్వాలిటీ వస్తే ఒకసారి మంచి క్వాలిటీ రావండి. దాన్ని అది ఎఫ్సిఐ క్వాలిటీ కాకుండా ఇప్పుడు బహుశా ఇందులో వచ్చేది మంచి క్వాలిటీ బియ్యమే ఇస్తారని అనుకుంటున్నాం. జనరల్ గా ఏమవుతుందంటే రైతులు పండించిన రకరకాల బియ్యాన్ని ఎఫ్సిఐ కొంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటిని ఎంఎస్పి రేట్ తోటి వాటిని కొనటం జరుగుతుంది. వాటిని లేకపోతే రైస్ మిల్స్ దగ్గర నుంచి వచ్చే లెవీ బియ్యాన్ని తిరిగి ఈ పంపిణీ వ్యవస్థ ద్వారా వారు పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే సో మరోవైపు అంటే ఇది కేంద్రం ప్రవేశపెట్టిన పథకం లాగా భావించాలా లేకపోతే పెరుగుతున్న ధరల్ని అరికట్టడానికి కేంద్రమే ఒక ఇనిషియేటివ్గా తీసుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తుందా? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే అండి, గత కొన్ని సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి. ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా ఎప్పుడైతే మార్కెట్ లో అంటే బయట మార్కెట్ లో ధరలు పెరుగుతున్నాయో అప్పుడు ఎఫ్సిఐ నుంచి కానీ మార్కెట్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసిన బియ్యాన్ని కానీ పప్పులు కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ లో రిలీజ్ చేసినప్పుడు ఎంఎస్పి ఏదైతే కొంటారో దానికన్నా కొద్దిగా ఎక్కువ ధరకి లేకపోతే ఒకసారి తక్కువ ధరకి కూడా వాళ్ళు టెండర్స్ వేసుకుని మనం తీసుకోవచ్చు. అది హోల్సేల్ గా వాళ్ళు అమ్ముతూ ఉంటారు ప్రైస్ స్టెబిలైజేషన్ చేయడం కోసం. అంటే మార్కెట్ లో మనకి అవైలబిలిటీ లేనప్పుడు అన్సీజనల్ లో మనకు జనరల్ గా ధరలు ఎప్పుడు పెరుగుతాయంటే సీజన్ లో ధరలు తగ్గుతాయి, రైతుల దగ్గర నుంచి కొంటుంటారు, అప్పుడు రైతుల దగ్గర ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్. లేకపోతే మనకి గత సంవత్సరాలుగా కొద్దిగా ప్రొడక్షన్ తగ్గటం ద్వారా కానీ తగ్గినప్పుడు కానీ మనకి మార్కెట్ లో ధరలు పెరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ ధరలు పెరగటాన్ని అరికట్టడానికి ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ వాడుకొని ఒక్కొక్క వాళ్ళు కొన్న ప్రైస్ కన్నా తక్కువ ధరకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది మార్కెట్ లోకి. ఎప్పుడైనా బయట మార్కెట్ లో ధరలు ఒక వస్తువు ఒక కమోడిటీ ధర పెరిగినప్పుడు ఒక ఉత్పాదన ధర పెరిగినప్పుడు దాని ధరను కంట్రోల్ చేయడానికి
ఎక్కువ సప్లై చేస్తే మార్కెట్లో జనరల్ గా ధర తగ్గుతుంది కాబట్టి అనే సూత్రాన్ని వాడుకుంటూ దీన్ని సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ భారత్ బ్రాండ్ అనేది మనం చూస్తే గనక ఇది డైరెక్ట్ గా వినియోగదారుడికి తక్కువ మొత్తంలో కొనుక్కునేందుకు వీలుగా చేయటం జరిగింది. ఇంతకుముందు 100 టన్నులు 1000 టన్నులు టెండర్ల ద్వారా అమ్ముతుండేవాడు. మినిమం 100 టన్స్ 100 బ్యాగ్స్ 200 బ్యాగ్స్ అట్లా కొనుక్కోవాల్సి వచ్చేది హోల్సేల్ టెండర్స్ ద్వారా. అయితే ఇప్పుడు ఏం చేశారంటే అది 1 kg ప్యాక్ 5 kg ప్యాక్ 25 kgs ప్యాక్ అట్లా చిన్న ప్యాక్స్ చేసి వినియోగదారుడు నేరుగా ఓపెన్ అవుట్లెట్ లో వెళ్ళి కొనుక్కునేటట్టుగా చేశారు. సో అంటే మరి దొరకని వాళ్ళకంటే స్టాక్ ఇప్పుడు మీరు అన్నట్లుగా స్టాక్ అయిపోవడం దొరకని వాళ్లకు సో ఎటువంటి ఫ్రీక్వెన్సీ తోటి దొరుకుతుంది, మరి ఎంతమందికి లభిస్తుంది ఈ 25 రూపీస్ కేజీ భారత్ రైస్ అనేది? ఇది ప్రస్తుతం మనం ఇంకా చెప్పలేము. ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం అయితే వాళ్ళు ప్లానింగ్ అన్నారు, తర్వాత దాన్ని భారీ మొత్తంలోనే రిలీజ్ చేస్తారు. ఓకే, చిన్న చిన్నగా కాదు, భారీ మొత్తంలో రిలీజ్ చేస్తారు. వీళ్ళ 100 మొబైల్ వ్యాన్స్ తోడుగా ఈ కేంద్రీయ బండార్స్, ఈ హాకా భవన్ లాంటి వీళ్ళ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ మార్క్ఫెడ్ వాళ్ళ స్టోర్స్ లో నాఫెడ్ స్టోర్స్ లో వాటి ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసినప్పుడు అది మీరు బ్రాండెడ్ ఆటా కానీ బ్రాండెడ్ గోధుమ పిండి కానీ బ్రాండెడ్ బియ్యం కానీ కొనుక్కున్నట్టు భారత్ అనే బ్రాండ్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ వాటి ప్రైస్ కూడా ఫిక్స్ చేసి దాన్ని ప్రింట్ అయ్యి వస్తుంది అది. ఓకే రాజేష్ కుమార్ గారు, చివరిగా అంటే ఇది మీరేం చెప్తారు? అంటే సామాన్యులు కొనుక్కునేదా, లేకపోతే ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేని వాళ్ళ, లేకపోతే ఎవరైనా కొనుక్కోవచ్చు ఆ క్వాలిటీ బాగుంటుంది అంటారా? ఏమంటారు చివరిగా? అంటే ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలండి. ఓకే, మనకి ఈ జాతీయ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో రేషన్ షాప్స్ ద్వారా వచ్చే 2-3 సంవత్సరాల దాకా కూడా అందరికి 5 సంవత్సరాల వరకు అనుకుంటాం, పోయిన 2 సంవత్సరాలుగా ఇస్తున్నారు. 3 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటి నుంచి ఉచితంగా బియ్యం ఇవ్వటం జరుగుతుంది. అంత్యోదయ కార్డ్స్ లాగా కానీ ఇంకోటి కానివ్వండి వాళ్ళకి ఎప్పుడు ఇచ్చేవాళ్ళు. దాంతో పాటు ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బియ్యం అక్కడ తినే బియ్యం అంటే జనరల్ గా ఏరియాని బట్టి కొద్ది చోట్ల గోధుమలు, ఇక్కడ మనకి బియ్యము గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. 5 కిలోలు మనిషికి చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఉచితంగా ఇస్తున్నారు. దానికి ఒక స్టేట్ గవర్నమెంట్ 1 కిలో ఎక్కువ కలిపి ఆ 1 కిలోకి వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అలానే ఇప్పుడు మనం చూస్తే కనుక 80 కోట్ల మందికి దేశంలో ఫ్రీ రైస్ అవైలబిలిటీ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా. ఈ మిగిలిన వారు అంటే ఎవరైతే రేషన్ షాప్ లో కార్డు లేదో వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా ఈ మార్కెట్ ద్వారా రిలీజ్ చేసే బియ్యం. ఓకే రైట్, థ్యాంక్ యూ. జనరల్ గా బయట మార్కెట్ లో 50 రూపాయలకి కొనుక్కునే వాళ్ళు 25 రూపాయలకి ఈ బియ్యం కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో అదండి మొత్తానికి భారత్ రైస్ 25 రూపీస్ పర్ కేజీ అనే విషయం మొత్తానికి కేంద్రం అయితే ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. సో ఇప్పటివరకు శనగపప్పు గోధుమ పిండి వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు రైస్ను కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోంది. సో త్వరలోనే అటు ప్రజలకు సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అనేది మనకు అర్థమవుతోంది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.